చిన్న రాష్ట్రమైన ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్. చుట్టూ కొండలు, మధ్యలో లోయలు, ఎటు చూసినా తనివి తీరని అందాలు. 7 సిస్టర్ రాష్ట్రాల్లో మిజోరాం వెరీ స్పెషల్. మిజోరాం ప్రకృతి అందాల్ని రాయల్ జర్నీతో కనెక్టివిటీ చేస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటి. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది. కొండ అంచులు, పెద్ద లోయలు, ఎక్కడికక్కడ కనెక్టివిటీతో మిరాకిల్ చేసింది ఇండియన్ రైల్వే. చుట్టూ ఎత్తైన కొండలు, భూమికి పచ్చని రంగేసినట్టుండే ప్రకృతి అందాలు. ఇలాంటి ప్రదేశంలో రైలు ప్రయాణం ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అదే మిజోరాంలోని బైరాబి సాయిరాంగ్ న్యూ రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఏంటి, ఇక్కడ ఎట్లాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ V6 స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఏ రాష్ట్రానికైనా రవాణా వ్యవస్థ అనేది చాలా కీలకం. అందులోనూ రైల్వే వ్యవస్థ అనేది మరీ చౌకగా అందుబాటులో ఉంటుంది. అయితే మిజోరాం రాష్ట్రానికి కొత్తగా ఇటు రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రజెంట్ మనము ఈ 51 కిలోమీటర్ ప్రాజెక్ట్ లోని సాయిరాంగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ నుంచి బైరాబి వరకు దాదాపు 51 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. మరి ఇక్కడ నుంచి బైరాబి వరకు రైలు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజెంట్ మనము మిజోరాం లోని సాయిరాంగ్ లో ఉన్నాం. ఇది మొదటి స్టేషన్. ఇక్కడ నుంచి బైరాబి వరకు ట్రైన్స్ ఆపరేట్ చేస్తున్నారు. దీంతో పాటు మన దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా రైలు కనెక్టివిటీ రాబోతుంది. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ CPRO గారు మాట్లాడదాం. సార్, టెల్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. హౌ మెనీ స్టేషన్స్ ఆర్ కమింగ్, హౌ మెనీ ట్రైన్స్ యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ హియర్? Sir, in entire this section 51.38 km section, we have constructed 4 new stations. From Bhairavi, the first station is Hartoki, then Kanpur, then Mualkang, this Sairang, the final one. Initially 4 express trains, one to New Delhi, that is Rajdhani Express, another to Kolkata, that is Sairang Kolkata Express, and another one to Guwahati, that is Guwahati Express, and another towards Silchar. What kind of challenges you faced in this project mainly? The railways had to construct about 200 kilometers of road for constructing the 51 kilometers of railway line. We had to construct about 200 kilometers of road. So just to bring our materials and machines to the actual working sites. Okay. So it was quite challenging, and nothing, raw materials, machine, nothing was available. Everything was bought from outside. Oh. And keeping the laborers here where there is no facilities in remote locations is quite a challenge. రైలు కారిడార్ నిడివి 50 కిలోమీటర్ల పైనే. 8,000 కోట్లు వ్యయం, 11 ఏళ్ల కఠోర శ్రమ. ఇప్పుడొక రూపం. పునాది వేసిన చేతులతోనే ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. బైరాబి సాయిరాంగ్ రైల్వే లైన్ ని జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని. మిజోరాం రాష్ట్రానికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన రైల్వే ప్రయాణం ఇప్పుడు మనం చేయబోతున్నాం. ప్రజెంట్ మనం సాయిరాంగ్ స్టేషన్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి విస్టాడోమ్ కోచ్ ద్వారా బైరాబి వరకు 51 కిలోమీటర్ల ప్రయాణం చేయబోతున్నాం. మొత్తంగా ఈ ప్రయాణం ఎలా ఉంటుంది, లోపల నుంచి టన్నెల్స్ కావచ్చు, బ్రిడ్జెస్ ఎట్లా కనిపిస్తాయి అన్న పూర్తి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. బైరాబి సాయిరాంగ్ రైల్వే ప్రాజెక్ట్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పేది ఇటు రైల్వేకి సంబంధించిన బ్రిడ్జెస్ కావచ్చు, సొరంగ మార్గాలు. ఈశాన్య రాష్ట్రాలు అన్ని కూడా ఎత్తైన కొండల మధ్యలో ఉంటాయి కాబట్టి ఈ మార్గాల్లో రైల్వే ట్రాక్ నిర్మించాలంటే చాలా పెద్ద ఛాలెంజింగ్. అయితే ఈ ఛాలెంజెస్ ని కూడా ఎదుర్కొంటూ ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన రైల్వే పట్టాలను పరుస్తూ కొండలు గుట్టలను తోలుస్తూ టన్నెల్స్ నిర్మించారు. టన్నెల్స్ కు సమాంతరంగా ఎక్కడైతే లోతైన నదులు కావచ్చు, సొరంగాలు ఉన్న చోట ఇటు బ్రిడ్జెస్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ లో మాత్రమే చాలా ప్రత్యేకంగా 48 సొరంగ మార్గాలు, దాదాపు 140కి పైగా చిన్న పెద్ద బ్రిడ్జిలు, ROBలు, RUBల ద్వారా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కూడా ఈ 51 కిలోమీటర్ల మార్గంలో ఉన్న బ్రిడ్జెస్, టన్నెల్స్, లోయలు చూడొచ్చు. కింద నుంచి మనకు రోడ్డు ఘాటు మార్గం లాగా కనిపిస్తుంది. ప్రకృతి అందాలను చూస్తూ సాగే ఈ రైల్వే ప్రయాణం ప్రతి ఒక్కరికి ఎంతో ఆహ్లాదకరంగా, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో మిజోరాం టూరిజం పరంగా కూడా చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రైల్వే సంబంధించి ఇట్లాంటి యూనిక్ ప్రాజెక్ట్స్ చేపట్టడం మన ఇండియన్ రైల్వేస్ లో మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే 11 సంవత్సరాలు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఈ ప్రాజెక్ట్ నిర్మించారు.
దాదాపు ఒక బ్రిడ్జ్ కడుతున్న సమయంలో 23 మంది కూడా ఒక బ్రిడ్జ్ కూలి చనిపోవడం జరిగింది. అట్లాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ కూడా ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి 90 kmph స్పీడ్ తో మాత్రమే ఇక్కడ ట్రైన్స్ అన్ని కూడా ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. సరే, ఇది మిజోరాం కొత్త రైల్వే ప్రాజెక్ట్ ట్రావెల్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ కొత్త రైల్వే లైన్ మొత్తం మౌంటైన్స్, హిల్లాక్స్, బ్రిడ్జెస్, టన్నెల్స్ మీదుగా వెళ్ళింది 50 కిలోమీటర్లు. చాలా మంచి అనుభూతి ఇది. ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా ఇది మంచి అవకాశం. వాళ్ళకి ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళకి టూరిజం కానీ డెవలప్ చేయడానికి చాలా మంచి అవకాశం. ఈ బ్రిడ్జ్ ఈ సైరంగ్ రైల్వే స్టేషన్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఇక్కడ టూరిజం కూడా డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ న్యూ రైల్వే లైన్తో ఈ ఏరియా కూడా చాలా మిజోరాం కానీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయని అనుకుంటున్నాను. ట్రైన్ జర్నీ చాలా బాగుందండి. చుట్టుపక్కల గ్రీనరీ కూడా చాలా అందంగా ఉంది. ఎక్కడైనా కానీ ట్రైన్ జర్నీ ఇక్కడ చాలా బాగుందండి. విస్టాడోమ్ నుంచి చూడడం వల్ల ఇంకా చాలా చూడడానికి కవర్ చేసుకుంటాము. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. రైల్వే లైన్ లో ప్రతిదీ ప్రత్యేకమే. దేశంలోనే రెండో టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ గా రికార్డుకెక్కింది. కొత్త రైల్వే లైన్ తో మిజోరాం రాష్ట్రానికి ఆర్థిక అండ, ఎకో టూరిజానికి మరింత ప్రోత్సాహం, ఆర్థికంగా వాణిజ్య పరంగా మిజోరాం ప్రజలకు మేలు కలగనుంది. రెగ్యులర్ ప్రాజెక్టులకు భిన్నంగా ఈ రైల్వే లైన్ లో చాలా వరకు టన్నెల్స్, బ్రిడ్జెస్ ని నిర్మించారు. ప్రస్తుతం మనం అలాంటి ఒక బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. చూడొచ్చు, ఇటు మనకు ప్రధానంగా ఈ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కొండలు, గుట్టలు నడుమ ఉండడంతో కొంత రైల్వే నెట్వర్క్ అనేది ఆలస్యంగా ఇక్కడ అభివృద్ధి చెందుతోంది. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి, బురద ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కొండల గుట్టల మధ్యలో ప్రాజెక్ట్ నిర్మించాలంటే కొంత ఛాలెంజింగ్ కాబట్టి ఇక్కడ కొంత ఆలస్యమైన ఇప్పుడు మిజోరాం రాష్ట్రానికి ఇది అందుబాటులోకి రాబోతుంది. దాదాపు 51 కిలోమీటర్ల ఈ మార్గంలో దాదాపు 48 టన్నెల్స్, 140కి పైగా పెద్ద చిన్న బ్రిడ్జిలు, దాంతోపాటు ఆర్ఓబీలు, ఆర్యూబీలు నిర్మించారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ప్రధానంగా ఈ మిజోరాం రాష్ట్రానికి అస్సాం నుంచి మాత్రమే రోడ్డు మార్గం ద్వారా ఇటు సరుకు రవాణా కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఈ చిన్న ఒక్క నేషనల్ హైవే మీద నుంచే వెళ్తూ ఉంటాయి. ప్రజెంట్ ఐజ్వాల్ సిటీ ఏదైతే మిజోరాం క్యాపిటల్ గా ఉందో ఆ నగరానికి అస్సాం నుంచి ఐజ్వాల్ వరకు కూడా ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే గనక సరుకు రవాణా చేయడం కావచ్చు, ఇటు ప్రజలకు కూడా రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ కి చాలా వరకు ఉపయోగపడుతుందని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ లో మొదటిసారిగా మిజోరాం రాష్ట్రానికి ఈ రైల్వే కనెక్టివిటీ అయితే అందుబాటులోకి రాబోతోంది. అయితే భూమికి సమాంతరంగా ఉండే రెగ్యులర్ రైల్వే ట్రాక్లను చూస్తుంటాం, కానీ ఈ ఐజ్వాల్ టు బైరాబీ ఏదైతే 50 కిలోమీటర్ల మార్గం ఉందో దీంట్లో ట్రాక్ నిర్మించాలంటే కొండలను తొలుస్తూ స్వరంగాలను నిర్మించారు. దాంతో పాటు ఆ స్వరంగాలకు సమాంతరంగా ఇట్లాంటి బ్రిడ్జెస్ నిర్మించారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బ్రిడ్జ్ కూడా చాలా యూనిక్ గా ఉంది. కొన్ని స్టీల్ బ్రిడ్జెస్ అయితే కొన్ని సిమెంట్ పిల్లర్లతో నిర్మించారు. దాదాపు 30 నుంచి 140 వరకు మీటర్ల హైట్ ఉన్న బ్రిడ్జిల నిర్మించి దానిపై నుంచి ఈ రైల్వే ట్రాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 సిస్టర్ స్టేట్స్ లో దాదాపు 3 నగరాల్లో మాత్రమే ఇంత పెద్ద రైల్వే లైన్ వచ్చింది. ఇప్పుడు మనకు మిజోరాం, ఐజ్వాల్ కి రైల్వే కనెక్టివిటీ పెరిగింది. అయితే ఈ కనెక్టివిటీకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చాలా వరకు టన్నెల్స్ కావచ్చు, బ్రిడ్జెస్ నిర్మించారు. వీటి ప్రాముఖ్యత ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జనరల్గా చూస్తే ట్రైన్స్ అన్ని ట్రాక్స్ ల్యాండ్ పైన ఉంటాయి. అయితే ఇక్కడ బ్రిడ్జెస్ పైన టన్నెల్స్ మధ్యలో నుంచి ఎందుకు ఇంత ఎక్కువ టన్నెల్స్ కానీ బ్రిడ్జెస్ నిర్మించాల్సి వచ్చింది? మనకి మైదాన ప్రాంతంలో ప్లేన్ ఏరియా ఉంటుంది కాబట్టి ట్రాక్ని నార్మల్గా వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే ఇలాంటి కొండ ప్రాంతంలో టన్నెల్స్, బ్రిడ్జెస్ వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టన్నెల్ 1.3 కిలోమీటర్స్ టన్నెల్ ఉంది. సో ఇలా మనం రైల్వే ట్రాక్ వేస్తూ ముందుకెళ్తూ ఉంటే కొండ అడ్డంగా ఉందనుకోండి, కొండని తొలుచుకుంటూ కింది నుంచి ఒక మార్గాన్ని వేసి టన్నెల్ని ఇలా బిల్డ్ చేస్తారు. సో ఇలా టన్నెల్స్ కట్టాల్సి వస్తుంది.
అలాగే కొన్ని చోట్ల మనకి లోయ ప్రాంతం ఉంటుంది. సో లోయ ప్రాంతంలో బ్రిడ్జ్ కట్టాల్సి వస్తుంది. ఈ 51 కిలోమీటర్ల టోటల్ న్యూ లైన్ సెక్షన్లో 153 బ్రిడ్జెస్ అలాగే 48 టన్నెల్స్ నిర్మించారు. అంటే దాదాపు ప్రతి కిలోమీటర్కి ఒక బ్రిడ్జ్, రెండు మూడు బ్రిడ్జెస్, ఒక టన్నెల్ వస్తూ ఉంది. సో ఇది ఒక అద్భుతమైన అంటే కట్టడము, అంతేకాకుండా విజువల్గా కూడా ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ట్రైన్ ట్రాక్ వేసినప్పుడు ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఒకవేళ ట్రైన్స్ స్పీడ్ కూడా ఏమైనా తగ్గించి నడపాల్సి ఉంటుందా? ఎట్లా ఉంది ఇది? అంటే ఓవరాల్గా ఈ సెక్షన్ స్పీడ్ వచ్చి 100 kmph అండి. 100 కిలోమీటర్లతో ట్రైన్స్ రన్ అవుతాయి. ఎక్కడెక్కడైతే క్రిటికల్ ప్లేసెస్ ఉంటాయో, వంపులు కావచ్చు లేదా బ్రిడ్జెస్ ఉంటాయో, అక్కడ కొంచెం స్పీడ్ని తగ్గించి రన్ చేసేందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. మొత్తానికి ఈ కన్స్ట్రక్షన్ మొత్తంలో చాలా ఛాలెంజింగ్ జాబ్ ఇది. ఎందుకంటే మీరు చూస్తున్నట్టుగానే ప్రతి 200 మీటర్లకు ఐదర్ బ్రిడ్జ్ ఆర్ టన్నెల్ ఇలా ఉంటుంది. సో నార్మల్గా మనం బయట చూస్తే ఎప్పుడో ఒక 15-20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లకి బ్రిడ్జ్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి 100-200 మీటర్లోకి ఇలాంటి కట్టడాలు రావడం వల్ల ఇది చాలా ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్ లాగా ఏర్పడింది. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ కొండ ప్రాంతంలో నిత్యావసర వస్తువులు అనేవి కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో ఈ సరుకు రవాణా కూడా ఈజీగా ట్రైన్ ద్వారా రావడం వల్ల ఇక్కడ నిత్యావసర వస్తువుల రేట్లు కూడా తగ్గేందుకు అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో? అవునండి, ఆ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకి మిజోరాం వచ్చేసి మియన్మార్ బార్డర్లో ఉంటుంది. సో ఈ సాయిరంగ్ నుంచి కూడా మియన్మార్ బార్డర్కి కూడా రైల్వే లైన్ని తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ బైరాబి సాయిరాంగ్ ప్రాజెక్టు ద్వారా ఇటు మిజోరాం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. దాంతో పాటు ఈ రాష్ట్రానికి టూరిజాన్ని కూడా మరింతగా పెంచే అవకాశం ఉన్నట్లు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజెంట్ మిజోరాం స్టేట్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బైరాబి సాయిరాంగ్ రైల్వే ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. హరిత, మిజోరాం నుంచి. మిజోరాం అందాల్ని ఇక రైల్ జర్నీలో ఎంజాయ్ చేయొచ్చు. రైల్ కనెక్టివిటీతో యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండియా మయన్మార్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరుగుతోంది. సౌత్ ఏషియాతో వ్యాపార వాణిజ్యం మరింత ఈజీ కానుంది. రానున్న రోజుల్లో మిజోరాంలోని మరిన్ని ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీని పెంచే ప్లాన్ చేయబోతోంది ఇండియన్ రైల్వే.